హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సాంబార్ పొడి అయితే రెడీ చేయబోతున్నాను. దీనికి సాంబార్ పొడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కటి అయితే చెప్తాను నేను. దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ: ధనియాలు వేసుకుందాం. ఫస్ట్ ధనియాలు అన్నిటికంటే క్వాంటిటీ ధనియాలు ఎక్కువగా ఉంటాయి. దూరగా అయితే వేయించుకోవాలి ధనియాలు. వన్ బై వన్ ఒక్కొక్కటి అయితే అలాగే అన్ని పప్పులు దినుసులు అన్నీ అయితే వేయించుకోవాలి. అలా దూరగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి శనగపప్పు కూడా సేమ్ అలాగే దూరగా వేయించుకోవాలి. ఎందుకంటే పప్పులు మాడిపోతే టేస్ట్ అయితే ఉండదు సాంబార్ పొడి. దూరగా అలా వేయించుకోవాలి. తీసేసుకుందాం. తర్వాత వచ్చేసి మినపప్పు, అది కూడా అలాగే దూరగా వేయించుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. దూరగా వేయిస్తే తెలిసిపోతుంది, అప్పుడే పప్పు బాగా వేగిన స్మెల్ తెలిసిపోతుంది. వేగిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడైతే కందిపప్పు వేసుకుందాం. ఇది కూడా దూరగా వేయించుకుందాం. పప్పులు ఎంత మంచిగా సిమ్లో పెట్టేసి బాగా సన్న మంట మీద దూరగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే టేస్ట్ సాంబార్ పొడి బాగుంటుంది. ఎక్కువ మంట పెట్టినా కూడా మాడు వాసన వచ్చేస్తుంది, అంతగా బాగుండదు సాంబార్ పొడి అనేది. తర్వాత వచ్చేసి జీలకర్ర వేయించుకుందాం. అది కూడా సేమ్ అట్లనే దూరగా వేయించుకుందాం, మాడిపోకుండా. అయిపోయింది. తర్వాత వచ్చేసి మిరియాలు అన్నీ కొద్ది కొద్దిగా క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువగా అంటే ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి కూడా మిరియాలు కూడా వేగిపోయినాయి. తర్వాత వచ్చేసి మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు, చెక్క, ఇవి మూడు కలిపి ఒకేసారి కొంచెం అట్ట చేసేసుకుందాం. అంతే, ఆ వేడికి వేగిపోతాయి. తర్వాత వచ్చేసి కొన్ని రైస్, 1 టీ స్పూన్ అన్నీ, అవి కూడా వేగిపోయినాయి. తీసేసుకుందాం అవి కూడా. తర్వాత మిరపకాయలు మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మిరపకాయలు మాడితే కూడా సాంబార్ పొడి అనేది కలర్ అనేది బాగుండదు, టేస్ట్ కూడా బాగుండదు. వేగిపోయిన మిర్చి కూడా వేగిపోయినాయి, తీసేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు కాబట్టి అది ఒట్టిగా అయ్యేంత వరకు స్లోగా అన్నీ వేపిన తర్వాత కడాయి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి మీద వేయించితే క్రిస్పీగా అవుతుంది. ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలి. వేగిపోయింది, తీసేసుకుందాం. లాస్ట్లో 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు. స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే మాడిపోతుంది. అన్నీ కాసేపు ఒక 10 నిమిషాలు అయితే చల్లార పెట్టేసుకోవాలి. అన్నీ వేగిపోయినాయి. తర్వాత వచ్చేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత పొడి అయితే ఇట్లా అవుతుంది. ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవాలి ఈ పౌడర్ అంతా. పొడి కూడా కొంచెం సేపు చల్లగా పెట్టినా బాగానే ఉంటుంది. ఇలా అవుతుంది. చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాకైతే ఒక నెల 20 రోజులు వస్తుందండి ఈ పౌడర్ అయితే. ఒకసారి ట్రై చేసి అయితే మీరు కూడా చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే